హాయ్ హలో మై డియర్ ఫ్రెండ్స్, ఏపీఎంసీ 2024కి సంబంధించి టోటల్గా మనకి ఎన్ని కౌన్సిలింగ్స్ అనేవి అయితే ఉంటాయి. ఒకవేళ ఫస్ట్ కౌన్సిలింగ్లో సీట్ రాకపోతే మనకి సెకండ్ కౌన్సిలింగ్ వెళ్ళినప్పుడు సీట్స్ అనేవి అయితే ఉంటాయో ఉండవా మొత్తం డీటెయిల్స్ అయితే క్లారిటీగా చెప్తాను. ఇప్పటికి వచ్చి ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ అనేవి అయితే డైలీగా వస్తూ ఉంటాయి అనమాట. ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఒక 100 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నా. ఇంకా టాపిక్లో వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఏపీఎంసీ 2024కి సంబంధించి టోటల్గా మనకి ఎన్ని కౌన్సిలింగ్స్ ఉంటాయి. మామూలుగా గవర్నమెంట్ వచ్చేసి ఏంటంటే 2 కౌన్సిలింగ్స్ అనేవి అయితే కండక్ట్ చేస్తారనమాట. ఎవ్రీ ఇయర్ వచ్చేసి ఏంటంటే 2 కౌన్సిలింగ్స్ అనేవి అయితే పక్కాగా అయితే ఉంటాయి. ఒకవేళ మనకి చాలా అంటే చాలా వరస్ట్ కేసు అంటే చాలా మందికి సీట్ రాలేదనుకోండి. అలాంటి సిచ్యువేషన్స్ లో మనకి థర్డ్ కౌన్సిలింగ్ కూడా కండక్ట్ చేసే మనకి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. అది కూడా మనకి ఎక్కువ మందికి సీట్ రాకుండా వాళ్ళు డిమాండ్ చేస్తేనే మనకి థర్డ్ కౌన్సిలింగ్ అయితే కండక్ట్ చేస్తారు. లేదు అంటే మనకి సెకండ్ కౌన్సిలింగ్ అయితే ఆపేస్తారు అనమాట. అయితే ఇప్పుడు చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే ఫస్ట్ కౌన్సిలింగ్ లోని 10 కాలేజీలు లేదంటే 15 కాలేజీలు అయితే పెట్టుకున్నాను నా ర్యాంక్ తగ్గట్టు. బట్ ఆ 10-15 కాలేజీల్లో కూడా నాకు ఏ కాలేజ్ అయితే రాలేదు, అంటే ఫస్ట్ కౌన్సిలింగ్ లో సీట్ అయితే రాలేదు. ఇప్పుడు మరి నెక్స్ట్ ఏంటి అని చెప్పేసి చాలా మందికి అయితే డౌట్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏంటంటే ఫస్ట్ కౌన్సిలింగ్ లో సీట్ కానీ రాకపోతే ఓకేనా, మీరు ఫస్ట్ కౌన్సిలింగ్ పెట్టినప్పుడు మీకు ఫస్ట్ కౌన్సిలింగ్ లో సీట్ రాకపోతే మీరు సెకండ్ కౌన్సిలింగ్ అయితే వెళ్ళొచ్చు. బట్ మనకి సెకండ్ కౌన్సిలింగ్ లో వచ్చేసరికి కొద్దిగా కాంపిటీషన్ అనేది అయితే హెవీ ఉంటుంది అండ్ ర్యాంక్స్ అనేవి అయితే కొద్దిగా డిక్రీజ్ అయితే చేస్తారనమాట. అలా ఎలా బ్రో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీకు ఫస్ట్ కౌన్సిలింగ్ వచ్చేసరికి ఒక 100 సీట్లు ఉన్నాయనుకోండి. 100 సీట్లు ఉంటే మనకి ఆ 100 సీట్లోనే దగ్గర 80 నుంచి 70 ఒక 70 నుంచి 80 సీట్లు అనేవి అయితే ఫిల్ అయిపోతాయి అనమాట. ఫిల్ అయిపోతే ఇంకా ఎన్ని సీట్లు ఉంటాయి, 30 సీట్లు అయితే ఉంటాయి. ఆ 30 సీట్లు సెకండ్ కౌన్సిలింగ్ అయితే పెడతారు ఓకేనా. సెకండ్ కౌన్సిలింగ్కి 30 సీట్స్ అయితే ఉంటాయి. ఆ 30 సీట్స్ కూడా ఎవరికైతే తక్కువ ర్యాంక్ వచ్చిందో, అంటే ఇప్పుడు ఒక సీట్ ఉందనుకోండి. ఒక సీట్కి మీకు 20,000 ర్యాంక్ అయితే వచ్చింది, ఇంకొక అబ్బాయికి 19,000 ర్యాంక్ అంటే 19,000 ర్యాంక్ వచ్చింది, మీకు వచ్చేసరికి 20,000 ర్యాంక్ వచ్చింది. అయితే వాళ్ళు ఏం చూస్తారు, ఎవరికైతే తక్కువ వచ్చిందో వాళ్ళకి ఏంటంటే సీట్ అయితే ఇచ్చేస్తారనమాట ఓకేనా. సెకండ్ కౌన్సిలింగ్ అయితే ఆ విధంగా ఉంటుంది అనమాట. కొద్దిగా కాంపిటీషన్ అనేది ఎక్కువ ఉంటుంది ఫస్ట్ కౌన్సిలింగ్ తో పోల్చుకుంటే. ఫస్ట్ కౌన్సిలింగ్ లో మ్యాక్సిమం ఏంటంటే ఫస్ట్ కౌన్సిలింగ్ సీట్ అయితే తెప్పించుకోవాలి. ఎందుకంటే మీరు ఎన్ని ఆప్షన్స్ పెట్టుకున్నా ఈజీగా ఫస్ట్ కౌన్సిలింగ్ ఏంటంటే ఎక్కడో దగ్గర అయితే వచ్చేస్తుంది. లేదు నేను సెకండ్ కౌన్సిలింగ్ వెళ్తానంటే సెకండ్ కౌన్సిలింగ్ ఏంటంటే మీకు కొన్ని కాలేజెస్లో సీట్స్ ఫిల్ అయిపోవచ్చు ఫస్ట్ కౌన్సిలింగ్ లోనే. అండ్ సెకండ్ కౌన్సిలింగ్ వచ్చేసరికి కొద్ది కాంపిటీషన్ అయితే పెరుగుతుంది. అండ్ సెకండ్ కౌన్సిలింగ్ లోని మీరు అనుకున్న గ్రూప్ కూడా రాకపోవచ్చు అనమాట. ఒకవేళ ఎక్కువ ర్యాంక్ వస్తే ఫర్ ఎగ్జాంపుల్ మీకు వచ్చేసరికి 1 lakh ర్యాంక్ వచ్చింది అనుకోండి. 1 lakh ర్యాంక్ వస్తే మీరు ఫస్ట్ కౌన్సిలింగ్ పెట్టుకుంటే మీకు ఏదో ఒక కాలేజ్లో త్రిబుల్ లేదంటే మెక్ అయితే వస్తుంది. అదే ఒకవేళ సెకండ్ కౌన్సిలింగ్ వెళ్ళిపోయారు అనుకోండి, ఇంకా మెక్ సివిల్ అయితే వస్తుంది అనమాట. కాబట్టి అంత కాంపిటీషన్ అయితే సెకండ్ కౌన్సిలింగ్ ఉంటుంది. కాబట్టి అందరూ కూడా మాక్సిమం ఏంటంటే ఫస్ట్ కౌన్సిలింగ్ లోనే కాలేజెస్ అన్ని కూడా పెట్టుకోండి. ఏ విధంగా పెట్టుకోవాలి, లిస్ట్ ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అన్ని కూడా నేనైతే వీడియోస్ చేస్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సీట్ యాక్చువల్గా జై హింద్.